కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గాయత్రి పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలు ఎత్తిపోతలను ప్రారంభించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో సుమారు 56,000 క్యూసెక్కుల పైగా వరద వస్తుండటంతో నీటి నిల్వ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నంది మేడారంలోని నంది పంప్ హౌస్, లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్ల నుంచి ఎత్తిపోతలు చేపట్టారు. గాయత్రి పంప్ హౌస్లోని 3 పంప్ సెట్ల ద్వారా సుమారు 10,500 క్యూసెక్కులను లిఫ్ట్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ద్వారా నేరుగా మిడ్ మానేరులోకి గోదావరి జలాలు తరలిస్తున్నారు. నీటి ఎత్తిపోతలను పరిశీలించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వర్షాలు కురవడం సంతోషకరమని తెలిపారు. ఇలా బీఆర్ఎస్ నాయకులు చెప్తారు, కన్నెపల్లి అంటారు, మేడిగడ్డ అంటారు, అన్నారం అంటారు, సింధిల్ అంటారు. మీ పాడుపడ్డ ప్రాజెక్టులతో సంబంధం లేకుండా, మీ ధన దాహానికి బలైన ప్రాజెక్టులతో సంబంధం లేకుండానే 2.5 సంవత్సరాలు మేము నీళ్లు ఇచ్చినాం. ఈసారి కూడా నీళ్లు ఇవ్వబోతున్నాం. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఇలా వరద కాలువకు నీళ్లు ఇచ్చినాం. వరద కాలువ కట్టింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ హయాంలోనే. ఇలా గాయత్రి పంపోదని గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ వాళ్ళు ఆనాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జలయజ్ఞంలో ప్రాణహిత చేవల ప్రాజెక్టులో భాగంగానే ఈ గాయత్రి పంప్ హౌస్ కానీ, టన్నెల్స్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు ప్రాజెక్టుల డిజైన్లో భాగమే కట్టినాం.